ఇప్పుడు అతి కీలకమైనది విత్తనం. విత్తనం ఎలా మనం తయారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. ఈ ఫస్ట్ కాయ ఎప్పుడైనా మనం ఫస్ట్ కాయ మొక్క పెట్టిన తర్వాత ఫస్ట్ కాయ వచ్చినప్పుడు దాన్ని వదిలేసేయాలండి. అందరూ ఎక్కువ పర్సెంట్ లాస్ట్ విత్తనాలు అలా వదిలేస్తుంటారు పండిపోయినాయి అని. అట్లా కాదు. ఫస్ట్ కాయ ఇప్పుడు పగిలింది చూడండి. ఫస్ట్ కాయని అలా వదిలేస్తే ఇది బలంగా ఉంటుంది దీంట్లో గింజ. ఈ గింజలు వేస్తే విపరీతమైన కాపు వచ్చిద్ది. ఈ పాలినేషన్లు ఏమీ అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా విత్తనంతో పాటు మొక్క పెరిగితే దాంతోపాటు కీటకాలు వచ్చి అవి పాలినేషన్ జరుగుతాయి. ఇప్పుడు చూడండి పువ్వులు, ఎన్ని పువ్వులు ఏం చేసామని ఎంత పువ్వు వస్తుంది. కాయలు చూడండి, పిందె ఇప్పుడు ఆడపిండి, ఇప్పుడు పిండితో పాటు కాయ వస్తుంది. ఇది అలా పెరిగిపోద్ది. దీన్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి, అది ప్రకృతి సహజంగా పువ్వు వచ్చింది, కాయ వచ్చింది. అది అది సహజంగా జరిగిపోయాయి అనమాట. జరిగిపోయే వాటిని ఇప్పుడు మనం విత్తన సేకరణ ఎట్లా, ఫస్ట్ విత్తనం ఇప్పుడు అప్పుడు రోజుల్లోనే అమ్మవాళ్ళు చెప్పేవాళ్ళు ఫస్ట్ కాయ ఫస్ట్ ఉంచాలి విత్తనాలకని. అదే ఇప్పుడు ఆ విధానాన్ని మనం పాటిస్తున్నాం. ఆ విత్తనాలు పెట్టినప్పుడు గ్రోత్ చాలా బాగుంటుంది. గ్రోత్ బాగుంటుంది, కాయలు విపరీతంగా కాస్తాయి అన్నమాట. అలా విత్తనాలు, అన్ని విత్తనాలు నేనే సేకరించుకుంటానండి. అట్లాగే మీరు కూడా విత్తనం ఫస్ట్ కాయ పెట్టేసి, ఇప్పుడు ఇది బీరకాయ అండి, ఫస్ట్ బీరకాయ. ఇది నాటుకాయ అండి, హైబ్రిడ్ కాయ కాదు. చూడండి దీంట్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలు ఎంతమందికి ఇవ్వచ్చు, ఎన్ని మొక్కలు అవుతాయి, ఎంతమందికి ఇవ్వచ్చో చూడండి. మనం ఇంట్లో పెట్టుకుంటే 2 విత్తనాలు పెట్టుకుంటే సరిపోద్ది. మళ్ళీ మనం కాపు వచ్చినప్పుడు మళ్ళీ కాయలు, ఒక కాయ ఎండ పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది. 2 విత్తనాలు వేస్తే ఎంతో కాపు వచ్చిద్దండి. ఇప్పుడు ఒక్క కాయ పెడితేనే మనకి ఎన్ని విత్తనాలు వచ్చినాయి. ఇప్పుడు అదేవిధంగా నేను ఇవి సొర నేను ఇంట్లో సొరకాయ ఒకటి పెట్టేసేస్తే అది ఎండిపోయిన తర్వాత తీసిన విత్తనాలు. చిక్కుడండి, తర్వాత బెండ, కాకర, ఇది పొట్టి కాకర అండి. ఇవి నేను ఈ పేపర్ మీద పేరు రాసుకొని డేట్ కూడా వేసి పెట్టుకుంటానండి. డేట్ వేసి పెట్టుకుంటే 1 ఇయర్ లోపు మనం వాడేసుకుంటాం. ఈ లోపు ఏమన్నా ఉంటే ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తాం అనమాట. ఇక మనకు అవసరం ఉండదు అవి. తర్వాత ఇది పాలకూర అండి. ఇవి గుమ్మడి విత్తనాలు. గుమ్మడికాయ వదిలేసాను, ఆ గుమ్మడికాయ విత్తనాలు. ఇవి 2 గింజలు పెట్టుకుంటే 2 చెట్లు వస్తాయండి, విపరీతమైన కాయలు వస్తాయి. మనకు చాలు, మనకు 2 మొక్కలు వేసుకుంటే మనకు సరిపోతాయండి. ఇవి చిక్కుళ్ళు అండి. చిక్కుళ్ళలో రకాలు. ఈ చిన్న చిక్కుడు, ఈ చిక్కుడు ఎప్పటి నుంచో నాయనమ్మల కాలం నుంచి ఉన్న చిక్కుడు అండి, చిన్న చిక్కుడు. ఈ చిక్కుడు పోగొట్టకుండా తీసుకొస్తా ఉన్నాను ఈ విత్తనాలు నేను. అట్లాగే దోస, ఇవన్నీ మనం ఇంట్లో తయారు. ఈ దోస అండి. ఇది నేతిబీర ఒక కాయ వదిలేసి నేతిబీర. ఈ నేతిబీర ఎంతోమందికి ఇచ్చామండి మేము. ఇంకా ఉన్నాయి విత్తనాలు, నేతిబీర విత్తనాలు ఎంతోమంది తీసుకెళ్ళారు. అట్లా మన విత్తనాలు మనమే తయారు చేసుకుంటే అసలు మొలవట్లేదు, విత్తనాలు వేస్తున్నామండి మొలవట్లేదు అంటున్నారు. అంటే బయట నుంచి తెచ్చినవి చెప్పలేమండి, ఒక్కొక్కసారి మొలవవు. అదేంటంటే మనది మనమే తయారు చేసుకున్నాం అనుకోండి, ఇట్లా మా లాంటి వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఈ కాకర విత్తనాలు అలా పెట్టేశానండి. స్టార్టింగ్ ఇన్నెందుకు పెట్టాను అంటే అందరు అడుగుతున్నారు. అందరూ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఇచ్చి పంపిస్తున్నానండి. ఇప్పుడు మరి ఈ మీడియాలో వచ్చిన కాడి నుంచి అందరు అడుగుతున్నందువల్ల నేను 4 విత్తనాలు ఇచ్చినా వాళ్ళు వాటిని డెవలప్ చేసుకొని వాళ్ళు ఇంకా 10 మందికి ఇస్తారు. ఒక్క 4 విత్తనాలు నేను ఇవ్వగలిగితే వాటిని 10 మందికి ఇచ్చి 10 మంది డెవలప్ అవుతారనమాట. ఈ విత్తనం అలా వెళ్ళిపోద్ది. అందుకే ఇన్ని విత్తనాలు ఫస్ట్ కాపు నేను తుంచలేదండి, ఒక 1/2 కిలో దాకా అలా వదిలేశాను. ఇవన్నీ విత్తనాలు ఇవి బాగుంటాయి. పండిపోయినాయి చూడండి, పండిపోయి సహజంగా వాటికై చెట్టునే పండిపోయి ఉన్నప్పుడు మీకు విత్తనం కూడా దాంట్లో స్ట్రెంత్ బాగుంటుంది. విత్తనం బాగా పెరిగిద్ది చూడండి. గట్టి విత్తనం, ఒక్క విత్తనం కూడా దీంట్లో తాలు విత్తనం అని రాదండి. ఒక్క విత్తనం కూడా అన్ని మంచి విత్తనాలు వస్తాయి దీంట్లో. ఒక్క విత్తనం కూడా మొలవదు అనే ప్రసక్తి ఉండదన్నమాట. అట్లాగే పొట్లండి. ఈ పొట్లకు కూడా నేను ఒక విత్తనం పెట్టానండి. ఇక్కడ కింద ఒకే విత్తనం నేను పెట్టా, అది పక్కన ఈ చివరి ఒక్కటి పెట్టాను. ఆ ఒక్కటి ఇంత కాయ కాసింది చూడండి. ఇవన్నీ ఏమంటారు, ఇంత కాయ కాసి చేయలేము, ఏమి లేదు, అంత ఎత్తున పెరిగిపోయినాయి. ఇది చూసారా ఫస్ట్ కాయ, దీన్ని విత్తనాలకు ఉంచేసానండి. ఈ కాయ ఇట్లా విత్తనాలకి ఇది పండిపోయి ఇట్లాగే కలరు మారిపోయి పండిపోయినప్పుడు అప్పుడు తుంచుతాం, అప్పుడు దాకా తీసేయనండి. చూసారా ఇట్లా చెట్టుకు వదిలేసేయాలి. చెట్టుకు వదిలేసి పండాలి. బాగా పండిపోయి పగిలిపోయిన దశలోనే మనం విత్తనాలు తీసుకోవాలండి. చూసారా ఇది పండిపోయి పగిలిపోయింది.
అప్పుడు విత్తనాలు చాలా బాగా ఒక విత్తనం వేసినా కూడా మీకు ఇంత పెద్ద ఒక విత్తనం ఇది కాకర చూడండి కోసేసాను కాయలన్నీ నిన్ననే. కాపు వచ్చిన తర్వాత చెట్టును ఉంచకూడదండి, చెట్టు నుంచితే మళ్ళీ పురుగులు బ్యాక్టీరియా వస్తుంది. ఎప్పుడైనా కాయలు కాపుకి వచ్చిన తర్వాత వెంటనే కోసేసుకోవాలి, కోసేసుకుంటే నీకు బ్యాక్టీరియా అనేది రాదనమాట. మళ్ళీ పిందెలు వస్తాయి కాబట్టి ఏమి ఫంగస్ బ్యాక్టీరియా ఏమీ రావు. ఇప్పుడు ఈ విధంగా విత్తనాలు మనం చేసుకున్నందువలన బయటకు పోయి తెచ్చుకోవటం అవి రాలేదు అవి మొలవలేదండి అని దిగులు పట్టము, ఇటు రావట్లేదు మాకు రావట్లేదని అందరు చాలామంది చెప్తా ఉంటారండి. ఇప్పుడు మీ చెట్టుకి ఒక్క కాయను కనుక మనం ఇట్లా ఉంచుకోగలిగితే మీరు కంటిన్యూగా ఎన్నో సంవత్సరాలు పండించుకోవచ్చు, పక్కన వాళ్ళకి ఇవ్వచ్చు. విత్తనాలు కొనాల్సిన అవసరం ఉండదు, దానికి ఖర్చు పెట్టడం, మళ్ళీ విత్తనాలు రాలేదండి మేము ఇంత పెట్టి తెచ్చాము అంత పెట్టి తెచ్చామని ఎంతోమంది చెప్తా ఉంటారు. అలాంటి పరిస్థితి కూడా రాదండి.